ఇంటి కిటికీ గ్రిల్ తొలగించి ఏకంగా 40 తులాల బంగారం చోరీ చేశారు. నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయినగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని దుండగుడు ఇంటి కిటికీ గ్రిల్ తొలగించి 40 తులాల బంగారం ఆభరణాలు, వెండి వస్తువులు చోరీ చేశాడు. సాయినగర్ కాలనీలో రోడ్ నంబర్ 1A నివాసం ఉండే రిటైర్డ్ ఉద్యోగి భాస్కర్, ప్రమీల దంపతుల ఇద్దరు కూతుర్లు అమెరికాలో స్థిరపడ్డారు. గత నెల 17న భాస్కర్ భార్య ప్రమీలతో కలిసి ఇంటికి తాళం వేసి అమెరికాలో ఉన్న కూతురు దగ్గరికి వెళ్లారు. ఇంటి గురించి నగరంలో ఉండే ప్రమీల తమ్ముడు శ్రీనివాస్ చూసుకుంటున్నారు. నిన్న రాత్రి ఇంట్లో లైట్లు వెలిగించి ఉన్నాయని, ఇంటి కిటికీ గ్రిల్ తెరిచి ఉందని ఎదురింటి వారు భాస్కర్ కు సమాచారం ఇచ్చారు. వెంటనే శ్రీనివాస్ ఇంటికి వెళ్లి పరిశీలించారు. ఇంట్లో 40 తులాల బంగారు ఆభరణాలు, వెండి ప్లేట్లు 2 ఇతర వెండి ఆభరణాలు చోరీ జరిగినట్లుగా గుర్తించారు. ఇంటి బెడ్రూమ్ కిటికీ గ్రిల్ పగలగొట్టి ఇంట్లో చోరీ చేసినట్లుగా గుర్తించారు. వెంటనే నాగోల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, వరలక్ష్మి మనం చూసుకుంటే కనుక ఇంటి కిటికీ గ్రిల్ తొలగించి ఏకంగా 40 తులాల బంగారం చోటు చేశారు. నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన సాయినగర్ లో చోటు చేస్తుంది. గుర్తు తెలియని దుండగులు అయితే ఇంటి కిటికీ గ్రిల్ తొలగించి 40 తులాల బంగారం, వెండి వస్తువులు చోటు చేశారు. సాయినగర్ కాలనీలోని రోడ్ నెంబర్ 1A నివాసం ఉంటే రిటైర్డ్ ఉద్యోగి భాస్కర్, ప్రమీల దంపతులుగా అయితే తెలుస్తుంది. ఇద్దరు కూతుళ్లు అమెరికాలో స్థిరపడ్డారు. గత నెల 17వ తేదీన భాస్కర్ భార్య ప్రమీలతో కలిసి ఇంటికి తాళం వేసి అమెరికాలో ఉన్న కూతురు దగ్గరికి వెళ్లి ఇంటి గురించి నగరంలో ఉండే ప్రమీల తమ్ముడు శ్రీనివాస్ చూసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. నిన్న రాత్రి ఇంట్లో లైట్లు వెలిగించి ఉన్నాయంటూ కూడా ఇంటి కిటికీ గ్రిల్ తెరిచి ఉందని ఎదురింటి వారు భాస్కర్ కు సమాచారం అందించారు. వెంటనే శ్రీనివాస్ ఇంటికి వెళ్లి పరిశీలించగా ఇంట్లో 40 తులాల బంగారు ఆభరణాలతో పాటు వెండి ప్లేట్లు మొత్తంలో ఇతర ఆభరణాలు కూడా చోరీ అయినట్లుగా తెలుస్తుంది. ఇంటి బెడ్రూమ్ కిటికీ గ్రిల్ పగలగొట్టి ఇంట్లో చోరీ చేసినట్లు గుర్తించిన వెంటనే నాగోల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు స్థానికంగా ఉన్నటువంటి అక్కడ ఏవైతే సీసీ కెమెరాలు ఉంటాయో సీసీ కెమెరాల ఆధారంగా మొత్తంగా కూడా పరిశీలన చేస్తున్నారు. ఘటనకు సంబంధించి మొత్తం తోలుగా కూడా డీటెయిల్స్ కనుక్కుంటున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం చూసుకుంటే దీనికి సంబంధించి ఎవరు చేశారు, ఏ విధంగా చేశారు, ఏ కోణంలో చేశారు అనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేపడుతున్నారు. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.